డబుల్ యాక్షన్ ఎవరు యాక్షన్ నచ్చింది? ఏదైనా ఎన్టీఆర్ గారే కదండి, ఇచ్చి పడేసారు. రెండు నచ్చేసాయండి. దేవరా అంటే దేవరా, ఇంకా అంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆచార్యులు దేవరా పోయి లేదు లేదండి, చూసి చెప్పండి. ఓకే క్లైమాక్స్ ఇప్పుడే మేము దేవరా పార్ట్ 1 మూవీ చూసి వచ్చాము. సో మూవీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేశారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకైతే ఉంది. అంటే కొంతమంది కొంత పార్ట్ నచ్చలేదు, లేదా ఈ సీన్ అవసరం లేదు, ఈ థాట్స్ తో ఉన్నారు. బట్ నాకు పర్సనల్ గా నచ్చింది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎండింగ్ సీన్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యారు. బికాస్ బాహుబలి 1 లో ఏదైతే ఆ ఎక్సైట్మెంట్ కట్టప్పని ఎందుకు చంపారు అనే ఎక్సైట్మెంట్ దీంట్లో క్రియేట్ చేయలేదని ఒక డిసప్పాయింట్ ఉంది చాలా మందిలో. బట్ స్టిల్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. నీకు ఎలా అనిపించింది ఫైట్ సీన్స్? నాకు ఫైట్ సీన్స్ అయినా హీరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయినా ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా బాగా చూపించారు వాళ్ళని. ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే సముద్రం లోపల, సముద్రం పైన, ఇంకా కొండల మధ్యలో చేయడం కూడా ఫైట్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వేరే సినిమాస్ కంపేర్ చేసుకుంటే. సో తను చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే సముద్రం పైన తీయటం ఒక ఎత్తు అయితే, సముద్రం లోపల అండర్ వాటర్ సీన్స్ తీయటం అనేది అంత ఈజీ ఆషామాషి థింగ్ కాదు. అండ్ నైట్ టైమ్ సముద్రం దగ్గర ఫైట్ సీన్స్ ఎవరు తీస్తారు అబ్బా? ఏ సినిమాలో ఉంది అంత పర్ఫెక్ట్ గా సీన్స్? సో ఈ సినిమాలో 100 మంది ఒక గుంపు ఎమ్మట పడితే సింహం, అంటే లైక్ వేట కుక్కలు ఎమ్మట పడితే సింహం తిరిగి పోరాడితే ఎట్లుంటుందో అట్లుంది. సో అంటే ఒక తప్పు చేసే వాళ్ళని తన వర్గం అయినా ఎదురు తిరిగి ఎలా పోరాడతాడనే హీరోని చూపిస్తారు చూడు క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. జనాల్లో మార్పు కూడా వస్తుంది ఇలాంటి స్టోరీస్ వల్ల. సో కొరటాల శివ గారు 100% ఫుల్ఫిల్ చేశారు స్టోరీని అయితే. కొంతమంది అంటే ఎంత బాగా తీసినా కొంతమందికి ఏదో ఒక పోర్షన్ నచ్చదు. అలా అని చెప్పి సినిమా బాగాలేదు, ఫ్లాప్, ఈ కాన్సెప్ట్ అయితే రావద్దు. పక్కా అందరికి నచ్చుతుంది మూవీ. ఎంకరేజ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమో కొత్తగా వచ్చిన హీరో అయితే కాదు, చాలా హిట్ మూవీస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రతి మూవీలో కూడా 100% యాక్టింగ్ తన స్కిల్స్ ని చూపిస్తూనే వచ్చారు. సో అందరికి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే. అండ్ మ్యూజిక్ లైక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం అయితే చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ ఇంకొంచెం స్టెప్స్ ఉంటే బాగా అనిపించింది ఆ సాంగ్ లో. ఇంకా 1 సాంగ్ అయితే మిస్ చేశారు అంటున్నారు. బట్ ఆ సాంగ్ ఎక్కడ యాడ్ చేయాలో వాళ్ళకి తెలియక మిస్ చేసి ఉంటారు. సో మ్యూజిక్ అంటే అయితే మీకు గూస్ బంప్స్ రావటమే కాదు, లెగసీ డాన్స్ అనిపిస్తుంది. అంత బాగుంది. మేము సుదర్శన్ థియేటర్ కూడా పోయాము. అక్కడైతే డీజే పెట్టారు, ఫుల్ డాన్స్ చేశారు. అక్కడ కుర్రోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్స్ కి. అండ్ అంటే జస్ట్ మూవీని అంటే నెగిటివ్ గానే చూడవద్దు. నెగిటివ్ గా ఇప్పుడు నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో పాజిటివ్ గా కూడా చూడండి, అప్పుడు మీకు కూడా నచ్చుతుంది మూవీ. నెగిటివ్ క్వశ్చన్స్ చేయడం కూడా ఆపేసేయండి, కొంచెము పాజిటివ్ గా ఆలోచిస్తే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాహ్నవి కపూర్ ని ఎక్స్పోజింగ్ సీన్స్ కి ఇంట్రెస్ట్ చూపించొద్దు. తన యాక్టింగ్ చూడండి. అంటే బాలీవుడ్ లో ఇప్పటి వరకు సరిగ్గా తనకి ప్రాపర్ రోల్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీలో చాలా బాగా చేయించారు యాక్టింగ్. శ్రీదేవి గారికి మ్యాచ్ అయ్యే రేంజ్ లో యాక్టింగ్ అయితే ఉంది. ఎక్స్ప్రెషన్స్ గానీ, ఎలివేషన్స్ గానీ ప్రతి ఎక్సలెంట్. సో అంటే బాండింగ్ చూపించలేదు ఎనఫ్ గా లేదు. అంటే హీరోయిన్ అన్ని మంచి సీన్స్ ఎక్కువ లేవు అని ఒక సాంగ్ తోనే ఫినిష్ చేశారని ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటది. బట్ నెక్స్ట్ పార్ట్ 2 లో అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. మూవీ అయితే ఎక్సలెంట్. అండ్ విలన్ క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాను. విలన్ క్యారెక్టర్ అయితే ఇంత సైఫ్ అలీ ఖాన్ ఇన్ని మూవీస్ తీసిన ఈ మూవీలో అతని ఫేస్ కట్ చూస్తేనే బీభత్సంగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చుద్ది తన ఫేస్ కట్ గానీ. తను చాలా బాగా చేశారు యాక్టింగ్. నేను అసలు అతన్ని ఇష్టపడిన నిజాన్ని చెప్తున్నా పర్సనల్ గా. బట్ ఈ మూవీలో తను చూడంగా నన్ను భలే చేశాడు, బాడీ భలే బిల్డ్ చేశాడు అనిపించింది. సో ఒక గుంపు మట్టుకు యమ్మ అనిపించింది. పక్కా చూడండి మూవీ. కాకుండా ఒక కొడుకు తండ్రి అడ్డుపడతారు. సాంగ్స్ కూడా అట్లా ఉండదు. కథ ఎలా ఉంటుందో, స్టోరీ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు ఉంటది. మనం తీయలేం కదా. కథ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది అలా ఉంటది. ఒక డిఫరెంట్ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. అన్ని స్టోరీలు ఒకలాగా రావు. ఈ దేవర స్టోరీ ఎలా ఉందో దేవర స్టోరీ లెక్కన ఉంది. సాంగ్స్ 5కి 3.5 ఇస్తా. డబుల్ యాక్షన్ లా పెద్ద ఎన్టీఆర్ అలా తండ్రి ఏమో సింహం, కొడుకేమో టైగర్ అలా చేసారు. యాక్టింగ్ ఇచ్చి పడేసారు. క్లైమాక్స్ మాత్రం దుమ్ములేపేసినారా అలా రొమాన్స్ మాత్రం ఏముందనా, ఆమె మాత్రం ఖతర్నాక్ చేసిందనా, మస్తు చేసిందనా.
రొమాన్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ తగ్గ డాన్స్ వేసిందా జానకి ఎన్టీఆర్ కి తగ్గ డాన్స్ వేసిందా జానకి చేసింది ఎన్టీఆర్ తగ్గట్టు మంచిగా చేసింది, బాగా చేసింది. ఇంకోటి స్టోరీలు కూడా రావాలంటే ఎడికించి వస్తాయన కథ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సినిమా చూసినాక అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ లో చూడాలి మనం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. సెకండ్ పార్ట్ చూసిన తర్వాత చెప్పండి జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి ఇట్టుబడ్డారు ఇట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కంటే బాగా నచ్చే సినిమా. ఈ రోజు కొట్టాల శివ దాన్ని మరోవైపు తిప్పేసిండు, రాజమౌళిని బీట్ చేసేసిండు అన్న సినిమాతోటి. మన ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్. ఏం నచ్చింది మూవీలో బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే డబుల్ రూమ్. ఏం యాక్టింగ్ అన్న, ఎన్టీఆర్ ని మించిన యాక్టింగ్ ఇక ఎవ్వరు చెయ్యరని నాకు వాస్తవం చెప్తాను. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చింది నాకు సినిమా విఎఫ్ఎక్స్, ఫైట్స్, డాన్స్, ఎన్టీఆర్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్. తిమింగలం ఫైట్ ఎలా ఉందన్న దొరచం ఫైట్ సొరచాప తోటి ఇంకా హైలైట్ ఉంది. అది చెప్పుకోవద్దు, చూడాలి. సినిమా చూడండి, ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. కానీ చూసేసి ఒకసారి చూడొచ్చు బ్రో అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వందల మంది వచ్చారు అట్లా చెప్పాలని. కానీ సినిమా మాత్రం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఊహించని క్లైమాక్స్ అన్న రాజమౌళి బీట్ కొట్టేసి కొట్టాల శివ అంటే నెగిటివ్ ఏం కాదు మెల్లమెల్ల క్లిక్ అయితే